ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకల్ని కాక మరొకసారి కలిసిన వాక్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దినమందు అనేక మంది క్రైస్తవేతరులు వాదిస్తున్న విషయం ఏమిటంటే ఆయన మన దేవుడు కాదు, ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడనో లేకపోతే ఆయన తక్కువ కులస్తులకు దేవుడనో అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయం గురించి పౌలు భక్తుడు ఆల్రెడీ రోమీయుల పత్రికలో రాస్తుంటాడు. ఏమిటంటే ఆయన యూదులకును గ్రీసు దేశస్తులకును కాదు, అన్ని జనులకును అందరికీ దేవుడే అని ఒక మాట ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చిన కారణం ఏమిటండి? పాప విమోచన నిమిత్తం ఆయన ఇక్కడికి వచ్చాడు. అంటే మన పాపాలను క్షమించడానికి, పాపము నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపం చేయని వాడు ఎవరైనా ఉన్నారా? అన్యజనుడు కావచ్చు, ఎక్కువ కులస్తుడు కావచ్చు, తక్కువ కులస్తుడు కావచ్చు, ఆ మతస్థుడు కావచ్చు, ఈ మతస్థుడు కావచ్చు, ఎవరైనా కూడా పాపం చేయని వారు ఎవరైనా ఉన్నారా? లేరు. అలాగే ఎవరైతే పాపం చేస్తారో, పాపం ఎంతమంది చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన దేవుడే. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఆ మాట కూడా సెలవిస్తుంది, నీతివంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా పాపం చేసి ఆయన ఇచ్చిన మహిమను దూరపరుచుకున్న వాళ్ళమే. కాబట్టి ఆయన వాళ్ళ దేవుడనో వీళ్ళ దేవుడనో చూడకండి, ఆయన అందరికీ దేవుడు, ఈ లోకం అంతటికీ దేవుడు. దేవుడు ఒక్కడే ఉంటాడు, ఆ ఒక్కడు యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.